పెళ్ళంటే నూరేళ్ల పంట అని అంటారు. ఎందుకంటే పెళ్లితో ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగిన ఇద్దరు వ్యక్తులు జీవితాంతం కలిసి ఉండాలి. అలా వాళ్ళిద్దరూ కలిసి ఉండాలంటే ఒకరితో ఒకరు ఎన్నో విషయాల్లో అడ్జస్ట్ అవ్వాలి. ఈ రోజుల్లో ప్రేమ పెళ్లిళ్లు కూడా ఎక్కువగానే అవుతున్నాయి. పెళ్లికి ముందే ఆడా మగ ఎంతో క్లోజ్గా తిరుగుతున్నారు. అయితే కొన్ని రాసుల వారు ఎంతకాలమైనా సరదాగా తిరుగుతారట. కానీ పెళ్లి చేసుకోవడానికి మాత్రం ఇష్టపడరట. వీరిని ఏదో తెలియని ఫీలింగ్ పెళ్లి అనే బంధం నుంచి వెనక్కి లాగుతుందట. ఈ రాసుల్లోని అందరూ అలా ఉంటారని కాదు, కానీ చాలా వరకు పెళ్లి దీర్ఘకాలిక బంధాలు అంటే వైయక్తిక భావంతో ఉండేవారు ఎక్కువగా ఈ రాసుల్లోనే ఉంటారని జ్యోతిష్యుల మాట. దానికి కారణం వాళ్లకు అవతలి వారు అంటే ఇష్టం లేకపోవడం కాదు, కానీ వీరికి దీర్ఘకాల బంధాలు అంటే అంతగా ఇష్టపడకపోవడమేనట. ఇంతకీ ఏ రాసుల వారికి పెళ్లంటే ఇష్టముండదో తెలుసుకుందాం. మేషరాశి. ఈ రాశి వారు జీవితంలో కొన్ని నియమాలు పెట్టుకుంటారు. అందరికన్నా ముందు ఉండడానికి, ఇంకొకరిపై ఆధిపత్యం చేయడానికి ప్రయత్నిస్తారు. వీరికి విలువలు, నియమాలు ఎక్కువ. వారి నమ్మకాల ముందు ఎవరికీ తలవంచరు. ఏ బంధంలోనైనా తమ నియమాలతో రాజీ పడ్డానికి చాలా కష్టపడతారు. ఈ కారణంతోనే తమ భాగస్వాములకు చిరాకు వస్తుంది. తమకు తాము విలువనిచ్చుకుంటారు. అందుకే అందరూ వీరిని స్వార్థపరులు అనుకుంటారు. మిథున రాశి. ఈ వ్యక్తులు గొప్ప మాటకారులు. వారు ఏం మాట్లాడినా అర్థవంతంగా, వినోదాత్మకంగా మలిచే ఆత్మవిశ్వాసం కలిగి ఉండి అందరినీ ఆకట్టుకుంటారు. లాంగ్ టర్మ్ బంధం అనే మాట వస్తే వీరికి నోటి నుండి మాట రాదట. అదే డేటింగ్ అంటే మాత్రం మొగ్గు చూపే అవకాశం ఉంటుందట. ఏది ఏమైనా లాంగ్ టర్మ్ రిలేషన్స్కి కాస్త దూరంగా ఉండే ప్రయత్నంలోనే ఉంటారట. ధనుసు రాశి. ప్రవాహం పాటు వెళ్లడానికి ఇష్టపడే వారికి ఉదాహరణగా వీరిని చెప్పొచ్చు. జీవితాన్ని సీరియస్గా తీసుకోవడానికి అస్సలు ఇష్టపడరు. ఉల్లాసంగా తిరిగే వ్యక్తులు వీరు. వారికి ఒంటరిగా ఉండడం ఇష్టమే, కానీ స్నేహితులతో కూడా సమయం గడుపుతారు. క్యాజువల్ డేటింగ్ అంటే ఆసక్తి చూపుతారు, కానీ విషయం సీరియస్ అయినప్పుడు అయోమయంలో పడిపోతారు. స్వేచ్ఛ, స్వాతంత్ర్యాలకు ఎక్కువ ప్రాధాన్యమిస్తారు. అందుకే వీరి నుంచి లాంగ్ టైం బంధాన్ని ఆశించకండి. కుంభరాశి. ఈ రాశి వారు చాలా ఉత్సుకత కలిగి ఉంటారు. వారు ప్రేమించిన వారితో గాఢమైన బంధాలను ఏర్పరచుకోవడంలో ముందే ఉంటారు. కాకపోతే ప్రేమను మెల్లగా కాలంతో పాటు పెంచుకోవాలన్న ఆలోచననే తట్టుకోలేరు. వీరి స్వభావం కూడా ఒకేలా ఉండదు. ఒక నిమిషంలో ఉన్నట్లుగా తర్వాత నిమిషంలో ఉంటారని కూడా చెప్పడం కష్టం. అందుకే వీరి నుంచి దీర్ఘకాల సంబంధాలు కొంచెం కష్టమే. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి, కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.